పొద్దున్నే లేచి ఇంకా భోగమంట వేసుకోవడానికి రెడీ అయ్యి ఆ భోగమంట మా ఇంటి దగ్గర వేసుకున్నాక తర్వాత ఇంకా మా స్ట్రీట్లో పెద్ద భోగమంట వేస్తే ఆ భోగమంట దగ్గరికి వెళ్ళి అక్కడ భోగమంట వేసి వచ్చేసి అంతలోపు మా మదర్ గారెలు నేనేమో అల్లం చట్నీ చేశాను. అవి తినేసేలోపు హరిదాస్ వచ్చారు. భోగి రోజున హరికీర్తనలు చేసుకుంటూ ఇంకా మా మదర్ ఆ బియ్యముని ద్రాక్ష పళ్ళు వేసి ఫస్ట్ రోజు భోగి రోజున ఇస్తే హరిదాస్ వెళ్ళిపోయారు హరికీర్తన చేసుకుంటూ. తర్వాత కాసేపట్లో మళ్ళీ మా ఊర్లో దేవుళ్ళు ఊరేగిస్తారు. ఆ దేవుళ్ళు వచ్చి బియ్యం తీసుకుంటారు. బియ్యం ఇచ్చేసి ఇంకా మేము సందా అడుగుతారు అక్కడ వాళ్ళందరూ. వాళ్ళకి సందా ఇచ్చేసి ఇంకా మాకు రిటర్న్లో ఈ పళ్ళెంలో పెట్టి ఇలా ఇస్తారు. ఇంకా భోజనం చేసి నైట్ ఏమో ఇలా ముగ్గులు చూడడానికి వెళ్ళాము ఆ స్ట్రీట్లోకి. ఇంకా అలా భోగి రోజు గడిచిపోయిన తర్వాత సంక్రాంతి రోజు అలాగే హరిదాస్ వచ్చి హరికీర్తన చేసుకుంటే ఇది రోజు లాస్ట్ రోజు కదా, కొంచెం మేము అరిసెలు, అరటిపళ్ళు, జంతికలు, బియ్యం స్వయం పాకం కింద ఇస్తూ ఆ హరిదాసుని సాగనంపాలి. ఈ హరిదాస్ గురించి వెయిట్ చేస్తుంటే మా వెనకాల నుంచి హరికీర్తన చేసుకుంటూ వచ్చారు. ఇంకా సర్దుకున్న స్వయం పాకం ఆ హరిదాస్ వచ్చిన వెంటనే ఇంకా ఆ హరిదాస్కి ఇచ్చేసాము. తర్వాత ఆ పక్కన ఇంకో మనిషి ఉంటారు, ఆ మనిషి తీసుకుని అవన్నీ చదువుకుంటున్నారు. తర్వాత మాకు వెళ్ళినప్పుడు హరిదాసు వెళ్ళొస్తామమ్మా అని చెప్తారు. ఇంకా మధ్యాహ్నం మూవీకి వెళ్ళాం లంచ్ చేసేసి. ఇంకా అంతే సంక్రాంతి రోజున. తర్వాత కనుమ రోజున ఇంకా కొత్త అల్లుడు అంటే చెప్పాల్సిందేముంది, అన్నీ కర్రీస్ అన్నీ వండి ఉంచారు ఇంట్లో. అంతలోపు మా డాడీ ఇంకా టెంపుల్ ఎదురుగా ఉండే అట్టాకులు, అసలు అట్టాకుల్లోనే కదా భోజనం చేయాలి, అలాగని కొత్త అల్లుడికి అట్టాకుతో పెట్టాలని మా డాడీ అలాగ అట్టాకులు కోసుకొచ్చారు. ఇలా అట్టాకుల్లో అల్లుడికి సర్దారు మా మదర్. గోదావరి ఫేమస్ అంటే ఫుడ్డే కదా, అలా లంచ్ చేసేసి మేమందరం కలిసి ఇంకా కోడిపందాలు చూడడానికి వెళ్ళాము. అక్కడ కోడిపందాలు చాలా రష్గా ఉన్నాయని జాతర కొంచెం ముందరకు నడుచుకుంటూ వెళ్ళి జాతరలో ఇవన్నీ చూసాము. ఇవన్నీ చాలా పెద్ద కొబ్బరి తోటలో చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేశారు. చాలా పెద్దగా ఉంది కొబ్బరి తోట. ఆ తోటలో చాలా ఫోటో షూట్స్ చేసుకోవడానికి కొన్ని షాట్స్ పెట్టారు, అంటే డెకరేషన్స్ చేసి పెట్టారు. ఇలా మొత్తం వంతెన కింద చాలా బాగుంది అదంతా. మొత్తం పక్కన వండుతున్నారు ఫ్రీగా లంచ్, అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా పెడతారు. ఇలాగా ఈ ఫోటో డెకరేషన్లో మొత్తం అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకైతే గేమ్స్ కూడా ఉన్నాయి, పెద్దోళ్ళకైతే ఇంకా గన్ షూట్, అలాగే బాల్స్ గేమ్స్, రింగ్స్ గేమ్స్ ఉన్నాయి. అంతే, ఇంకేమీ లేవు, చిన్నపిల్లలకే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మా అక్క వాళ్ళు ఈ బాల్స్ గేమ్స్ ఆడారు. ఇంకా ఈ బాల్ గేమ్ కూడా ఆడారు. లాస్ట్కి అక్కడ ఉన్నాయి ఏమీ రాలేదు, ఓన్లీ ఈ చిప్ప వచ్చింది. చాలా కామెడీగా వచ్చింది. ఇంకా మా దాంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలకి అది ఎక్కించి మేము ఇలా కొబ్బరి తోట మొత్తం చూస్తున్నాము. అందులో మన పాతకాలంలో గుర్రాలు అవన్నీ కూడా పెట్టారు. పాతకాలంలో రిక్షా ఇంకా చాలా పెట్టారు. ఫస్ట్ మేము చూసినన్ని నార్మల్గా పెట్టారనుకున్నాం, ఇవి నిజమైన గుర్రాలే. అక్కడ టీ షాట్లో టీ తాగేసి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుని రిటర్న్ అయిపోయాం. తర్వాత ఇంకా కోడిపందాల దగ్గరికి వెళ్ళాం 7 o'clockకి. యూట్యూబ్లో కోడిపందాలు పెట్టుకోవాలి మనం డిలీట్ చేసాము ఆ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్.